హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. కార్తీక మాసం నెల మన పూజలకి వ్రతాలకి ఎంత ఫేమస్, అలాగనే ఉసిరికాయలకు కూడా అంత ఫేమస్. కార్తీక మాసంలో వచ్చే ఉసిరికాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఎక్కువగా ఉసిరికాయలు దొరుకుతూనే ఉన్నాయి, కానీ మనకి నాటు ఉసిరికాయలు దొరకాలంటే ఒక్క కార్తీక మాసంలోనే దొరుకుతాయి. ఎప్పుడు దొరికే ఉసిరికాయలు అవి హైబ్రిడ్ కాయలు. కాయలు అనేవి చాలా లావుగా ఉంటాయి, కానీ టేస్ట్ అనేవి అంత బాగుండవు. ఇవి నాటు ఉసిరికాయలు. ఈ ఉసిరికాయలు మాత్రం టేస్ట్ చాలా బాగుంటాయి. మా ఊరిలో ఒకరికి చెట్టు ఉంది. ఇంకా ఆ చెట్టు కాయలు కోస్తుంటే తీసుకున్నాను. 1 కేజీ కాయలు తీసుకున్నాను. ఈ కాయలు తీసుకొని కూడా చాలా రోజులవుతుంది. రోజు చేనుకి వెళ్తున్నా కదా, పచ్చడి పెట్టే టైమే లేదు. ఇంట్లో పనులు చేసుకొని హడావుడిగా ఉరుకులు పరుగులతో చేనుకి వెళ్ళటమే సరిపోతుంది. మళ్ళీ చేను నుంచి వచ్చిన తర్వాత హడావుడిగా పనులు చేసుకోవటమే. ఈ పచ్చడి పెట్టే టైం లేక ఈ కాయలన్నీ ఫ్రిడ్జ్లో వేసాను. మళ్ళీ బయట ఉంచాను అనుకోండి, కాయలు పాడైపోతాయని. ఇంక ఈరోజు పత్తి అయిపోయిందని ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. కాయలైతే కేజీ తీసుకున్నాను, కానీ కేజీ ఉంటాయో తగ్గుతాయో పెచ్చుంటాయోనని కొలుస్తున్నాను. కొలిస్తే ఖచ్చితంగా 2 సార్లు ఉన్నాయి. 2 సార్లు అంటే కేజీయే కదా. ఇంకా వీటికి తగ్గ ఉప్పు కారం పోసుకొని మనం పర్ఫెక్ట్గా పచ్చడి పెట్టుకోవటమే. ఇప్పుడైతే కాయలన్నీ శుభ్రంగా కడిగేసి ఆరబెడుతున్నాను. మనం పచ్చడి పెట్టాలంటే కాయలు అనేవి అస్సలు తడి అనేది ఉండకూడదు. తడి లేకుండా ఆరిపోయి ఉండాలి. ఉసిరికాయ పచ్చడి పెట్టడం చాలా తక్కువ. అస్సలు ఉసిరికాయ పచ్చడి పెడదామనే అనుకోలేదు. కొన్ని కొన్ని అనుకోకుండా అలా జరుగుతాయి అన్నట్టు. ఈ ఉసిరికాయలు కోసేవాళ్ళు ఉసిరికాయలు ఉన్నాయి తీసుకుంటారా అన్నారు. సరేలే తీసుకురమ్మన్నాను. తీసుకొచ్చారు. సడన్గా పచ్చడి పెడుతున్నారు. కొన్ని కొన్ని అయితే మనం ముందే ప్లాన్ చేసుకుంటామండి. 1 నెల 2 నెలల నుంచే పచ్చళ్ళు కానీ ఏవైనా సరే ముందు ప్లాన్ చేసుకుని ఉంటామా, అవైతే అసలు జరగనే జరగవు. కొన్ని కొన్ని అయితే అప్పుడప్పుడు అనుకోకుండా సడన్గా జరిగిపోతూ ఉంటాయి. రోజు చేనుకి వెళ్తా సరిగ్గా టిఫిన్ కూడా చేయట్లేదు అన్నాను కదండి. ఇంక ఈ రోజైతే మాత్రం దోశలకి బియ్యం నానబోస్తున్నాను. ఈరోజైతే చపాతీలు చేశాను. ఇంకా మళ్ళీ రేపటికైతే పిండి కావాలి కదా, ఏదో ఒక టిఫిన్ చేయాలంటే. అందుకని అయితే దోశలకి వేసాను. దోశలకి 3 అర్షాల బియ్యం పోసాను. కొంచెం అరశోడకు పెంచి అయితే మినపగుళ్ళు వేసాను. మరీ సగానికి సగం అయితే పోయానులేండి. 2 గ్లాసుల బియ్యం అయితే 1 గ్లాసు మినపప్పు అలా పోసుకుంటే దోశలు బాగానే ఉంటాయి, కానీ మినపప్పు ఎక్కువ పడతాయి అని చెప్పేసి నేనైతే అలా పోయాను. 3 గ్లాసులు బియ్యం అనుకోండి, 1 గ్లాసు మినపప్పు అలా వేస్తాను. పిండి మిక్సీలో వేసినా కూడా దోశలు అనేవి బాగా క్రిస్పీగా కరకరలాడుతూ ఉండాలంటే మనం మిక్సీకి వేసేటప్పుడు కొంచెం అన్నం కానీ మెంతులు కానీ అటుకులు కానీ అలాంటివి వేసుకున్నాం అనుకోండి, పిండి పొంగిద్ది. దోశలు కూడా చాలా బాగుంటాయి. ఒక్కోసారి అవన్నీ ఎక్కువైపోయినాయి అనుకోండి, దోశ అనేది అడుగున మాడిపోతూ ఉంటుంది, పైనేమో పచ్చిగా ఉంటుంది. అందుకని ఎక్కువ శాతం నేనైతే నార్మల్గా బియ్యము మినపప్పు ఇవే వేస్తుంటాను. దోశలు బాగానే వస్తాయి. కొంచెం మినపబంక్ అనేది ఎక్కువగా ఉంటే దోశలు అనేవి బాగానే వస్తాయి. పచ్చడి కోసం అయితే చింతపండు నానబెడుతున్నాను. కొన్ని వేడి నీళ్ళు కాగబెట్టాను. ఇంకా ఆ వేడి నీళ్ళలో చింతపండు పెడుతున్నాను. వేడి నీళ్ళలో చింతపండు పెట్టామనుకోండి, బాగా నానిపోయిద్ది. మనకి పులుసు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చింతపండు నేను 200 గ్రాములు తీసుకున్నాను. మనకి కేజీ ఉసిరికాయలు కదా, కేజీ ఉసిరికాయలకి 200 గ్రాములు చింతపండు అయితే సరిపోయింది. పావు కేజీ వేసామనుకోండి మరీ పుల్లగా ఉంటుంది. అందుకని ఒక 50 గ్రాములు తీసి పక్కన పెట్టేసి 200 గ్రాములు అయితే వేస్తున్నాను. ఇదైతే పావు కేజీ చింతపండు. పచ్చడి కోసమనే కరెక్ట్గా పావు కేజీ తెప్పించాను. ఒక 50 గ్రాములు సుమారు తీసేసి ఇంకా ఇదిగోండి నానబెడుతున్నాను. కావాలనుకుంటే మనం మొత్తం నానబెట్టేసి పులుసు తీసుకొని కొంచెం సపరేట్గా తీసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా పులిహార చేసుకోవడానికి వాటికైనా వాడుకోవచ్చు. చింతపండు కనీసం 1 గంట 2 గంటల సేపు నానబెట్టాను. అంతసేపు నానబెడితేనే చింతపండు అనేది బాగా నానిపోయింది. ఈసారి మిక్సీకి కూడా వేయలేదండి. ఒక చిల్లుల గిన్నె ఉంటుంది చూడండి, ఆ గిన్నె తీసుకొని ఇంకా అందులోనే పులుసు అయితే పిసికేసాను. పులిహార చేయడానికి వాటికి ఎక్కువ శాతం అందులోనే పులుసు అనేది తీస్తారు. ఇప్పుడు మనం మిక్సీలకు వేసుకుంటున్నాం, కానీ ఇదివరకైతే పులిహార చేయటానికి కానీ దేనికైనా పులుసు తీయాలంటే చిల్లులు గిన్నెలు ఉంటాయి. మేమైతే చిల్లుల గిన్నెలనే అంటాము. ఇంకా ఆ గిన్నెల్లోనే పులుసు తీస్తారు. చింతపండు బాగా నానింది కదండి, పులుసు తీయటానికి కూడా నాకు ఎక్కువ టైం పట్టలేదు. వెంటనే ఒక పావు గంటలో అయితే పులుసు మొత్తం వచ్చేసింది. మిక్సీకి వేసుకొని మళ్ళీ దాన్ని వేరే గంటలో జల్లించుకొని మళ్ళీ ఉడకబెట్టుకోవటం అదంతా పెద్ద ప్రాసెస్ అనిపించేది. అంట్లు కూడా ఎక్కువయ్యాయి.
ఇలా అయితే చాలా ఈజీగా అనిపించింది. చింతపండు మాత్రం బాగా నానిందంటే చాలండి, త్వరగా పులుసు వచ్చేసిద్ది. ఇంకా పులుసు కూడా అదిగోండి ఉడకబెడుతున్నాను. ఉప్పు నేను ఎంత వేసానంటే ఇంకా అరషోడు గ్లాస్కి ఒక అరగిద్ద తక్కువ, అంటే గిద్దన్నర ఉప్పు వేసుకుంటే సరిపోయిద్ది. అరషోడు ఉప్పు వేసుకున్నామనుకోండి ఎక్కువైపోయిద్ది. ఒక గిద్దకి పెచ్చు, ఒక గిద్ద ఉప్పు అరగిద్ద, అంటే గిద్దన్నర ఉప్పు అయితే సరిపోయిద్ది. ఇంకా ఉసిరికాయలు కూడా ఫ్రై చేస్తున్నాను. పులుసు అయితే చిన్న పొయ్యి మీదకి షిఫ్ట్ చేసేసి ఇంక ఇదిగోండి ఉసిరికాయలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఉసిరికాయలు కూడా బాగా ఫ్రై అవ్వాలి, బాగా ఎర్రగా రావాలి, మరీ నల్లగా మాడవకుండా ఎర్రగా ఉండేటట్టు వేయించుకోవాలి. కొంతమంది ఉసిరికాయలు కలర్ అనేది బాగుండాలని చెప్పేసి ఊరక ఆయిల్లో అలా వేసి ఇలా తీస్తున్నారు. అలా తీసామనుకోండి ఉసిరికాయ అనేది పచ్చి పచ్చిగా ఉండిద్ది. అందుకనే కొంచెం ఎక్కువసేపే ఫ్రై చేసుకోవాలి. బాగా ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నామంటే ఉసిరికాయ మాగిన తర్వాత బద్దలుగా వచ్చేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పులుసు అయితే ఉడికిపోయింది. పులుసు ఫ్యాన్ కింద పెట్టేశాను. పులుసు ఆరిపోయిన తర్వాతే మనం పచ్చడి కలుపుకోవాలి. ఇంక ఇప్పుడైతే తిరగమాత కోసం ఇదిగోండి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ ఒక అర కేజీ ఆయిల్ తీసుకున్నాను. అర కేజీ ఆయిల్లో కొన్ని ఆవాలు వేసాను, అంటే 2-3 స్పూన్ల ఆవాలు వేసి ఇంకా ఇదిగోండి ఎండుమిర్చి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు. ఈ ఎండుమిర్చి మాత్రం కారం చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకనే నేను కొంచెమే ఏదో వేసానంటే వేసా అన్నట్టుగా వేసాను. ఇదేమో వెల్లుల్లి పేస్టు, వెల్లుల్లి జీలకర్ర ఈ రెండు కలిపి కచ్చాపచ్చాగా మిక్సీకి వేశాను. పెద్ద సైజు ఎల్లిపాయలు 4 తీసుకున్నాను. 2 స్పూన్లు 3 స్పూన్లు జీలకర్ర, ఇంక ఈ మసాలా అయితే సరిపోయిద్ది. మసాలా పచ్చివాసన లేకుండా మంచి సువాసనగా ఉండటం కోసం ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసామనుకోండి మసాలా అనేది మంచి వాసనగా ఉంటుంది. ఆయిల్ కూడా గ్యాస్ ఆపేసిన తర్వాత వేసాను. మళ్ళీ మనం గ్యాస్ ఉన్నప్పుడు వేసామనుకోండి ఈ వెల్లుల్లి మొత్తం గట్టిగా అయిపోయి టేస్ట్ అనేది మారిపోయిద్ది. ఈ వేడైతే సరిపోయిద్ది. మనం ఇప్పుడే కదా గ్యాస్ ఆపేసింది, ఈ వేడి సరిపోయిద్ది. ఉసిరికాయలు చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ నూనెలో వేసి వెంటనే తీసామనుకోండి పచ్చి పచ్చిగా ఉండి టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. ఈ మాత్రం అన్నా మనం ఫ్రై చేసుకోవాలి. కారం అయితే ఇందాక ఉప్పు వేసాను కదా, ఆ గ్లాస్తో సగం గ్లాసు, సగానికి కొంచెం పెచ్చు కారం వేస్తున్నాను. ఎందుకంటే మా కారం ఘాటు అనేది చాలా ఎక్కువగా ఉండిద్ది, మంట కారం. అందుకనే కారం అనేది తగ్గించి వేస్తున్నాను. మంట కారం కాకుండా మీడియంగా మంట ఉంటుంది చూడండి, ఆ కారం అయితే మనం ఏ గ్లాస్తో ఉప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో కారం వేసుకుంటే సరిపోయిద్ది. పచ్చడి కలుపుకోవాలంటే చింతపండు పులుసు అనేది వేడి ఆరిపోవాలి, చల్లగా అయిపోయిన తర్వాత మనం పచ్చడి కలుపుకోవాలి. లేదనుకోండి కారం అనేది నల్లగా వచ్చేసిద్ది. అందుకనే నేను పులుసు ఉడకబెట్టేసి ఫ్యాన్ కింద పెట్టేసి ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను. పులుసు కూడా మనకి ఇలా పల్చగా ఉండాలి. మనం పులిహోర కోసం అనుకోండి చిక్కగా ఉడకబెట్టుకుంటాం కదా, పచ్చడి కోసం అయితే మాత్రం ఇలా పల్చగా ఉండాలి. అప్పుడే పచ్చడి అనేది బాగా గుజ్జుగా గ్రేవీ అనేది చాలా బాగుండిద్ది. గట్టిగా ఉడకబెట్టామనుకోండి ఇంకా పచ్చడి గట్టిగా ఉండలాగా ఉండి టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇంక ఇప్పుడు ఇదిగోండి లాస్ట్ అండ్ ఫైనల్ అయితే ఈ ఆయిల్ వేసాను. ఈ ఆయిల్ అయితే సరిపోయిద్ది. పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ ఎక్కువ లేదనుకోండి పచ్చడి టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఒక స్పూను మెంతిపొడి వేసుకుంటే టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుంది. కావాలంటే ఇంకొక స్పూను ఆవపిండి, ఒక స్పూను మెంతిపిండి, ఒక స్పూను ఆవపిండి కనుక వేసుకుంటే అసలు టేస్ట్ ఇంకా మనం మాటల్లో చెప్పలేమండి, అంత బాగుంటుంది. ఇదిగోండి మా ఉసిరికాయ పచ్చడి అయితే ఇంకా రెడీ అయిపోయింది. పచ్చడి పౌర్ణమికి ముందు రోజు పచ్చడి పెట్టాను. ఇంకా ఈ వీడియో అయితే మాత్రం పౌర్ణమి రోజు. పౌర్ణమి రోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందు ఊడ్చి గచ్చంతా కడిగేసి ముగ్గు వేసి వాకిళ్ళన్నీ పసుపు రాసి బొట్లు పెట్టి మొత్తం పూజించేసి తర్వాత అంట్లు కడిగేసి బట్టలు ఉతికేసి ఇంకా వంటగది మొత్తం ఊడ్చి నీట్గా తుడిచేసి స్నానం చేసి ఇంక ఇప్పుడైతే పూజ చేస్తున్నాను. ఇదైతే పూజ గది, తెలుసు కదా మా పూజ గది అనేది ఇలానే ఉంటుంది. వంటగదిలోనే మా పూజ గది అనేది ఉండిద్ది. ఇది పూజ గది కింద వైపున ఇంకా ముగ్గు వేస్తున్నాను. ముగ్గు కూడా పిండితో వేస్తున్నానండి. పిండితో వేస్తున్నాను కాబట్టి ముగ్గు చూడండి ఎలా వచ్చిందో. మనం ముగ్గుతో ముగ్గు వేసుకుంటే ముగ్గు అనేది మనం ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. గీత అనేది చాలా బాగా వచ్చింది. కాకపోతే పిండితో వేసుకుంటే అంత నీటుగా రాదు.
కానీ పూజ గది ముందు దేవుడి గుడికి వెళ్ళినప్పుడు మనం దీపం వెలిగించుకోవడానికి కూడా ఇలా ముగ్గు వేసుకుంటాం కదా, అప్పుడు కూడా మనం పిండితోనే ముగ్గు వేసుకుంటాము. ఈరోజు పౌర్ణమి కదండి, గుడికి వెళ్ళాలి. గుళ్ళో అభిషేకాలు ఉంటాయి. రోజు గుడికి వెళ్ళినా వెళ్ళకపోయినా సరే పౌర్ణమి రోజు మాత్రం తప్పనిసరిగా వెళ్ళాలి. ప్రతి సోమవారం పౌర్ణమి రోజు తప్పనిసరిగా గుడికి వెళ్తారు. నేనైతే చేనుకి వెళ్తా హడావుడిగా, అసలు గుడికే వెళ్ళట్లేదండి. ఏదో సాయంత్రం పూట వెళ్తున్నా కానీ ఉదయం పూట అయితే అస్సలకి వెళ్ళట్లేదు. ఈరోజు మాత్రం ఇంకా గుడికి వెళ్ళాలని ఉదయం 3 గంటలకే నిద్రలేచాను. 3 గంటలకు నిద్రలేచి ఇంట్లో పనులన్నీ చేసేసి పూజ పనులు అవన్నీ ముగించేసుకొని గుడికి వెళ్ళాలి. సింపుల్‌గా ఇదిగోండి ఇలా అయితే ముగ్గు వేశాను. ఇంకా ముగ్గులో ఇదిగోండి దీపం పెట్టేసి, ఇంకా తాంబూలం, పువ్వు ఒకటి పెట్టేసి దీపం అయితే వెలిగిస్తాను. గౌరీదేవిని ఇంకా అలా అయితే గుడికి వెళ్ళినాక చేస్తాను. గుడికి వెళ్ళినాక ఇలాగే ముగ్గు వేసి గౌరీదేవిని చేసి పెట్టి, ఇంకా మనం ఒత్తులు వెలిగించేసి తాంబూలం పెట్టి ఉసిరికాయతో దీపం వెలిగిస్తాను. పౌర్ణమి కదా! పౌర్ణమి రోజు ఉసిరికాయతో దీపం వెలిగిస్తే చాలా మంచిది. అందుకనే ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత గుడిలో అయితే ఉసిరికాయతో దీపం వెలిగిస్తాను. 365 ఒత్తులు వెలిగిస్తే చాలా మంచిది కదా! అందుకని ఈరోజు నవీన్‌తో అయితే ఆ ఒత్తులు వెలిగిస్తున్నాను. ఇంక నేనైతే లాస్ట్ వారం గానీ, రేపు సోమవారం ఉందిగా ఆ రోజు గానీ నేనైతే వెలిగిస్తాను. గుడికి 5 కల్లా వెళ్ళాలండి. 5 దాటిన తర్వాత వెళ్ళామనుకోండి అభిషేకాలు అయిపోతాయి. 6 కల్లా మొత్తం అభిషేకాలు చేయటం అంతా అయిపోయిద్ది. అందుకని 5 కన్నా గుడికి వెళ్ళాలి. అభిషేకానికి ఆవు పాలు, తేనె, ఆవు నెయ్యి, ఇంకా కొబ్బరికాయ, ఆకులు, కాయలు, పూలు ఇవైతే తెప్పించుకున్నాను. ఇంకా 365 ఒత్తులున్నాయి కదా! ఇంకా అవి కూడా తెప్పించాను. అవైతే చెప్పాను కదా నవీన్ చేత వెలిగిస్తాను. ఆవు నెయ్యి కూడా తెప్పించాను దీపారాజనకి. దీపారాజనకి నువ్వుల నూనె కాకుండా ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిదంట. మనం ప్రతిరోజు ఎలాగో నువ్వుల నూనెతోనే చేస్తాము. ఇంక ఇలా సోమవారాలు కానీ, మామూలుగా పౌర్ణమి రోజు కానీ ఆవు నెయ్యితో చేస్తే చాలా మంచిది. పూజ గదిలో దేవుని పటాలకు కూడా ఇంకా పూలతో అలంకరణ చేశాను. తాంబూలం పెట్టేశాను ప్రసాదం కింద. ఇంకా అయితే తర్వాత దీపం అయితే వెలిగించేశాను. మనం దీపం కూడా అగ్గిపెట్టెతో వెలిగించకుండా కడ్డీతో వెలిగించాలంట కదండి. ఇంకా అప్పటి నుంచి అయితే కడ్డీతోనే దీపం వెలిగిస్తున్నాను. నా పూజ అయితే మాత్రం సింపుల్గా ఈ విధంగా చేశాను. ఈరోజు పౌర్ణమి కూడా 5 గంటలకేనంట కదండి వచ్చేది. 5 గంటల తర్వాతే మనం దీపాలు కూడా వెలిగించుకోవాలి. ఇంట్లో పూజ చేయటం అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ పెట్టండి.